ఏంటి ఏం చేస్తున్నావు? ఇల్లు అనుకున్నావు, హౌస్ అనుకున్నావు, పేపర్లన్నీ చిందరవందర పడేస్తున్నావు. అడుగుకు అన్నం తింటున్నావా, రైస్ తింటున్నావా? ఏం లేదు తాతగారు, పేపర్లు చింపడం ఎలాగో ప్రాక్టీస్ చేస్తున్నా. మొహం పగిలిపోద్ది మళ్ళీ తింగర సమాధానాలు చెప్పావంటే. ఇటే ఏం రాస్తున్నావు? ఇదిగోండి తాతగారు. ఓహోరనే లవ్ లెటర్ రాస్తున్నావా? అన్నీ నా పులికలే వచ్చినాయి అదోకి. అవును తాతగారు. ఎరా మనోడా, అయినా ఒక్క లెటర్ రాయడానికి ఇన్ని పేజీలు చింపాలట్రా? నేను చెప్తాను, రాసుకో. ఒరే అబ్బాయి, ముందు ఓం పెట్టుకోరా. పెట్టావా? అటు ఇటుగా 2 గీతలు గీరా, చిత్తు రాసుకోవడానికి ముందు. ఏంట్రో చూపేంటి 1-2 ఏకమైన వాడిలాగా? అప్పట్లో లవ్ లెటర్ రాయాలంటే ఊళ్ళో మనమే లవ్ లెటర్కి 2 అనాలు తీసుకునేవాడి. మరి నువ్వు రాసుకో. ఇందులో కూడా కక్కుర్తినా తాతగారు? బా ఉండరా. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా ప్రాణానికి నేను రాయినది ఏమనగా, నేను ఈరోజు స్కూల్కి రావటం లేదు, ఎందుకంటే నాకు విరోచనాలు. తాతగారు, మనం రాసేది లీవ్ లెటర్ కాదు, లవ్ లెటర్. కొంచెం బాగా చెప్పండి. సైకిల్కి చైన్ లేకుండా నడవడం ఎంత కష్టమో, నేను నువ్వు లేకుండా నడవడం అంతే కష్టం. ఎల్ఈడి బల్బులో ఫిల్మెంట్ ఎక్కడ దాచారో తెలుసుకోవచ్చేమో కానీ నా మనసులో నిన్ను ఎక్కడ దాచామో అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నా అణువు సందున నువ్వే ఉన్నావు. ఎరా అబ్బాయి, రాస్తున్నావా? పొద్దున్నే లేస్తున్నా నువ్వే, వంట చేస్తున్నా నువ్వే, బట్టలు ఉతుకుతున్నా నువ్వే, నా ఒళ్ళు రుద్దుకుంటున్నా నువ్వే, నా ఏంట్రా నా సెల్లు ఛార్జింగ్ పెడుతున్నా నువ్వే అంటున్నా. ఇంకా చెప్పు. పిడకలు కొట్టేది నేనే, కళ్ళాపి చల్లేది నేనే, ముగ్గులు వేసేది నేనే, అంటులు తోమేది నేనే. చెప్పు, ఇంటి పని మొత్తం నేనే చేస్తానని హింట్ ఇవ్వు. సరే సరే, ఇంకా ఉందో రాసుకో. రాసుకో రాసుకో. ప్రాణమా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రాణమా. ఈ ముక్క నీతో చెప్పడానికి నేను ఎంత కుమిలిపోయినో నాకు మాత్రమే తెలుసు. ఎంతలా అంటే గుడ్డెట్టే కోడికి తెలుసు ఆ బాధ అలాగుంటుందో అనేది. ఏంది తాతగారు, ఏంటి ఇది? ఈ అనుబాంబులు ఏదో మా మీద ఎందుకు వదులుతారు? ఎంతసేపు ఆ పప్పులు మిల్లో కూర్చోకపోతే ఇంట్లో కూర్చోవచ్చుగా. అసలు మీకు గ్యాస్ ట్రబుల్. సరే సరే, ఇంకా ఉందో రాసుకో. ఐ లవ్ యూ డియర్. నా ప్రేమను అంగీకరిస్తావని దోమలు పట్టే ఆలౌట్లో ఎదురు చూస్తూ ఉండే నీ ప్రేమను. అదిరా అబ్బాయి, ఇక ఈ లెటర్ తను చదివాక నీకు నో చెప్పడం అనేదే జరగదు. రేపటి నుంచి మీరిద్దరూ నా ముందు పున్నము నాకు పాముల్లో పెనేసి తిరుగుతారు చూడు. నన్ను ఆశీర్వదించాడు తాతగారు. విజయం అందారా అబ్బాయి, వెళ్ళిరా. తథ్యం. ఒరే అబ్బాయి, ఇంతకీ అమ్మాయి పేరేంటి చెప్పలేదు? అమ్మాయి కదా తాతగారు, అబ్బాయి జగన్నాథ్, పూరి జగన్నాథ్. సిగ్గేస్తుంది బాబు.